నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులను ఆదుకుంటాం. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో పలు చోట్ల పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించామని చౌటపాలెంలో పర్యటించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దిత్వా తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు. చిల్లకూరు, గూడూరు మండలాల్లోని రహదారులపైకి వరద నీరు చేరుకోవడంతో స్తంభించిన రాకపోకలు. చిల్లకూరు జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు. భారీ వర్షాల కారణంగా గూడూరులో స్తంభించిన జనజీవనం. పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు. పలు ప్రాంతాల్లోని రహదారుల్లో నీరు నిలిచి ఉండడంతో వాహన చోదకులు ప్రజలకు తప్పని అవస్థలు. వైభవంగా దత్త జయంతి. గూడూరులోని సాయి మందిరంలో నిర్వహించిన శ్రీ అనగా దత్తాత్రేయ కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని చౌటపాలెం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో ఆయన పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న చౌటపాలెం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. వీధుల్లో వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఆందోళన చెందారు. స్థానికులకు పాఠశాలలో పునరావాసం కల్పించారు. భోజనాలు ఏర్పాటు చేశారు. వీధుల్లో వరద నీరు ఉండడంతో అధికారులు తక్షణమే స్పందించి జేసీపీ ద్వారా కాలువలు తీసి ఆ నీటిని వెలుపలికి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చౌటపాలెంలో పర్యటించారు. పునరావాస కేంద్రానికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలు వస్తే చౌటపాలెం ముంపుకు గురవుతుందన్నారు. మున్సిపాలిటీలో ఉన్నందున పనులు చేపట్టలేకపోయారని, అలాగే పంచాయతీలో ఉంటే ఉపాధి, ఇతర నిధులతో పనులు జరిగి ఉండేవన్నారు. తిరిగి పంచాయతీలో కలిపే విషయమై మంత్రి నారాయణతో మాట్లాడామని తెలిపారు. వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో ఎక్కడికక్కడ నాయకులు, అధికారులు తగిన చర్యలు తీసుకున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. గూడూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకొని పోయినాయి. చాలా దగ్గర రాకపోకలు కూడా ఆగిపోయి చాలా మంది పేదవాళ్ళ ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు. కోట్లు అయితే కొన్ని ఇళ్ళు పడిపోయి, ఎస్టీ కాలనీలో కొన్ని అయితే మొత్తం నేలమట్టటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చౌటపాలెం వస్తే కడుపు మండిపోతుంది. మొత్తం ఇళ్లలోకి నీళ్లు విపరీతంగా వెళ్ళిపోయి దానికి కారణం కొంత ఎంక్రోచ్మెంట్, అట్లాగే ఆడ కాలువలు లేకుండా పోవడం కూడా ప్రధాన కారణం అని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు మా కింద చెప్పారు, ఇది మున్సిపాలిటీలో కారణం వల్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వచ్చేటువంటి సంవత్సరిక ఆదాయము సరిపోక ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్, పెద్ద డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మేము మొన్న నారాయణ గారితో కూడా డిస్కస్ చేశాం. ఆయన ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు పంచాయతీ చేసేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది కూడా త్వరలో తెలుస్తుంది. పంచాయతీ అయితే ఎన్ఆర్ఈఎస్ నిధుల కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితుంది. అయినప్పటికీ డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మా కమిషనర్ గారు ఇక్కడ మొత్తం చెప్పినప్పుడు గ్రావెల్ మొత్తం చాలా రోడ్లకి తొలగించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే లైటింగ్ కూడా ఎక్కడైతే అక్కడ లైటింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మా కమిషనర్ గారు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా 4 గంటల నుంచి కూడా మా కమిషనర్ గారు, మా ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇరువురు కూడా ఇక్కడే ఉంటూ గూడూరులో ఏమేమి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉంటాయి అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే నేటి నుంచి మా సబ్ కలెక్టర్ గారు, మా కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యంగా మా ఎంఆర్ఓలు, మా పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ శాఖ వాళ్ళు, అలాగే ఎండిఓలు అందరూ కూడా ఇళ్ళకి పోకుండా అక్కడే ఎవరు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండడం, ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పోలీసు పహారా చేయడం ఉన్నటువంటి కార్యక్రమం కూడా డిఎస్పీ గారు పర్యవేక్షణలో జరుగుతుందనే విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఇంతమంది ఈ విధంగా అన్యాయంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. తుఫాను ఎఫెక్ట్ ఏదైతే ఉందో గత వారం రోజులుగా మన గూడూరు డివిజన్కి సంబంధించి ఎక్కువగా ఈ యొక్క థ్రెట్ చెప్తా వచ్చారు. దీనికి ఎప్పటి నుంచి ఎప్పుడు
ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశానుసారం, అలాగే జిల్లా కలెక్టర్ వారు ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి క్షణము మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క ఎఫెక్ట్ అయిన ఏరియాలు మీరు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో ఆ స్టాగ్నేషను పూర్తిగా లేకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా దిశానిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ముంపు ప్రాంతాలు ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు మనకి ఏదైతే టౌన్ ప్రాంతంలో ఉందో టౌన్ ప్రాంతంలో ఈ నెల్కాస్ట్ పక్కన వెనక సైడ్ ఉన్నటువంటి చౌట గిరిజన కాలనీ, అలానే నెల్లటూరు దగ్గర ఉన్నటువంటి ఎస్టీ కాలనీ, తర్వాత ఈ జనార్దన్ రెడ్డి కాలనీలో కొంత భాగం, అశోక్ నగర్లో కొంత భాగం, పూలతోట గిరిజన కాలనీ లాంటి ఏరియాల్లో ఈ యొక్క గత 2 రోజులుగా అంటే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గినప్పటికీ దాని చివరి ప్రభావం ఎక్కువ వర్షాన్ని మనకి వస్తూ ఉంది. రాత్రి చాలా భారీగా వర్షం కురవడం జరిగింది. దీనికి సంబంధించి మనం అనుకున్న ఏరియాలో ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాలన్నింటిలో వాటర్ స్టాగ్నేట్ అయ్యి చాలా మంది కొద్దిగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ చౌట్లో ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పిట్టి నాగరాజు, పెంచలయ్య, సురేంద్ర, మస్తాన్ నాయుడు, రహీం, చంద్రమౌళి, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా మరికొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గూడూరు, చిలుకూరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దిత్వా తుఫాను కారణంగా గూడూరు నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి గురువారం వరకు ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురియడంతో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిల్లకూరు జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడ వంతెన నిర్మాణం జరుగుతుండడం, రహదారిపైకి వర్షపు నీరు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. తిప్పగుంటపాలెంలో ఉప్పుటేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రెట్టపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పారిచెర్లవారిపాలెం, వరగలి క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న రహదారులపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి. వరి నార్లు మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. గూడూరు మండలంలోని విందూరు మార్గంలో కలుజు పారడంతో ఆ మార్గంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి నుండి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గూడూరులో అత్యధికంగా 214.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నీళ్ళు ఎట్లా చూడు, నీళ్ళు మరి చూసి ఎట్ట తీసుకున్నాడా? నియోజకవర్గంలోని ప్రజలందరి మద్దతుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని గూడూరు జిల్లా సాధన సమితి కేంద్ర కమిటీ కన్వీనర్ దశరథ రామరెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో జేఏసీ సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి సంబంధించి పలు అంశాలపై ప్రతినిధులు చర్చించారు. అనంతరం దశరథ రామరెడ్డి మాట్లాడుతూ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు అందరి మద్దతు తీసుకుంటామని వివరించారు. అనంతరం జేఏసీ కేంద్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా చిరువెల్ల సునీల్ కుమార్, కోశాధికారులుగా నిరంజన్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జమాలుల్లా, సంయుక్త కార్యదర్శిగా నాగేశ్వరరావు, సాంస్కృతిక సాహిత్య విభాగం కన్వీనర్ గా వేగూరు విజయ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ సిహెచ్ ప్రభాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అడుగుతాడు. ఆయన అడిగితే అయ్యా నాయన నేను దక్షిణది బంగారైంది, అప్పటి నుంచి త్యాగదనుడు. మనం జేఏసీ ఏర్పడి దాదాపు ఒక వారం రోజులు కావస్తూ ఉంది. ఈ ఉద్యమానికి మద్దతుగా నెల్లూరు నుంచి రంగారెడ్డి సార్ గారు, ఆయన వయసులో చాలా పెద్ద సీనియర్ నాయకులు, వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ మధ్యలో
వెంకటాచలం దగ్గర నీరు పాత్రకి ఆయన మాకు మద్దతు, మనందరికీ మద్దతు తెచ్చడానికి ఇక్కడికి వచ్చేసినందుకు జేఏసీ తరఫున ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గ్రామం వచ్చేసి కానీ నెల్లూరు నివాసం ఉన్నారు కాబట్టి ఆ నుంచి రావడం కూడా కొద్దిగా కష్టమే కాబట్టి మాకు కావాలని చెప్పారు. దీనికి చిన్న లాజిక్ ఉంది. రాపూర్ మండలం పోతే కండలేరు జలాశయం బాధ్య, కలవాయి మండలం తీసుకుంటే సోమశల నుంచి కండలేరు నీళ్లు తీసుకొచ్చే ఫ్లడ్కో కెనాల్ ఉంది. దానికి సపరేట్ గేట్ ఉంటుంది. సోమశల డ్యామ్కి నెల్లూరు అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు. ఆ గేటుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కలువాయి మండలం పేరుతో రాపూర్ మండలం పేరుతో నీటిని తరలించుకొని కరువు సమయాల్లో తిరుపతికి తరలించుకుని పోవడం కోసంగా, సొంత గ్రామాలకు మళ్లించుకోవడం కోసంగా ఇది నేను క్లియర్గా చెప్తాను. కుట్ర జరుగుతుంది. వరదలు వచ్చిన నీళ్ళు మన మీద వదులుతారు, పంటలను మనం నష్టపోతాం. కానీ కరువు వస్తే మాత్రము తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, పశు సంపద కూడా నీళ్ళు తాగలేదు. ఆ పొజిషన్ దాన్ని తీసుకొస్తారు. అందరూ గూడూరు ప్రజానికం విజ్ఞానవంతులు. ఏం జరుగుతుందనేది ఒకసారి అబ్జర్వ్ చేశారు, పరిస్థితి అర్థమైంది. రాజకీయ పార్టీలని నమ్ముకోవద్దు, ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ ఆలోచన విధానంతో ఇప్పుడు చూసే పోస్టర్ కార్డు ఉద్యమం చేపట్టారు, అభినందనే. అయితే నా వ్యక్తిగత రిక్వెస్ట్, కూటమి పేరుతో ప్రజలకు కష్టాలు తెచ్చి దుష్ట కూటమి అనిపించుకోకండి. కాలకూట విషయం తీసుకొచ్చి ప్రజలకు తాగించకండి. వ్రణ కూటమి చేయకండి. హృదయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీకు చెప్పే సలహాదారులు, మీకు చెప్పేటువంటి స్వార్థపర వ్యాపార శక్తుల మాటలు వినకుండా సరైన నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి తగిన న్యాయం మా ప్రజలకు, సింహపురి ప్రజలకు, గూడూరు ప్రజలకు మాకు అన్యాయం చేయబాకండి. సింహపురి సిరుల జరి అంటే సిరులు అంటే మైకా మంది, లేకపోతే గరుడు మనవి, ఇక్కడ ఉన్నటువంటి చందనం మంది, ఇక్కడ ఉన్నటువంటి సంపదలన్నీ కొల్లగొట్టేటువంటి ఉద్దేశంతో, కొల్లగొట్టడం సమాజాన్ని పెట్టే ఉద్దేశం కాదు, వ్యక్తులు హరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పన్నుగడని మీరు ఆలకించకుండా మీరు వాటి ప్రకారం నిర్ణయం చేస్తే ఇది ప్రజల పట్ల మీరు చేసేటువంటి మంచి కార్యం. ఇది ఒకసారి ఆలోచించండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మనం అన్నీ మాట్లాడుతున్నాం. నేను నాకు మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి విషయాల్లో ఈ ప్రాంతం త్యాగదనులకు నిలయం, పరాక్రమవంతులకు నిలయం, సాహసవంతులకు నిలయం. ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రజా సంక్షేమం కోసం, కేవలం వాళ్ళ కోసమే కాకుండా సమాజ క్షేమం కోసం చేసినటువంటి మనుషులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళ తరం వాళ్ళ బాటలో మేము నడుస్తున్నాం అనేటువంటిది కాపాడుకోవాల్సిన బాధ్యత మనం కూడా ఉంది. ఉదాహరణకి దిత్వా తుఫాను కారణంగా మనుబోలు మండలంలో తీవ్ర నష్టం సంభవించింది. వేల ఎకరాల నారుమళ్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో నారుమళ్లు కొట్టుకుపోయాయి. కొలనుకుదూరు, కటువుపల్లి గ్రామాలు జలమయమయ్యాయి. ఎటు చూసినా వరద నీటితో నిండిపోయింది. బుధవారం రాత్రి కటువుపల్లి గ్రామంలో 158 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాలన్నీ మునిగిపోయాయి. తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ శివరాకేష్ తో పాటు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వెంకన్నపాలెం వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఆ మార్గాన్ని మూసివేశారు. దీంతో వెంకన్నపాలెం, బద్దెవోలు, పల్లిపాలెం, పిడూరుపాలెం, కటువుపల్లి, కొలనుకుదూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే పడవలో రావాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలంటూ విద్యార్థులు, వ్యాపారులు, రైతులు, స్థానికులు డిమాండ్ చేశారు.
రాపూర్ను తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. రాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా రాపూర్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, వ్యాపారులు, రైతులు, ప్రజలు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిద్ధలయ సెంటర్ నుంచి నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అంటూ వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ రెవెన్యూ కార్యాలయం వరకు సాగింది. అక్కడ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం రాపూర్ మండలం నెల్లూరు డివిజన్ లో ఉందన్నారు. తిరుపతి జిల్లాలోకి మార్చడం ద్వారా గూడూరు డివిజన్ లో చేర్చారని, జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 90 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, నెల్లూరు జిల్లాలోనే రాపూర్ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వద్దు అని ప్రధానమైన ఒక అంశంతో మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని ఒక ఆకాంక్షతోనే ఈరోజు ఈ నిరసన, ఈ ప్రదర్శన, ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ వందల మంది వచ్చారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా మాట్లాడాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళు ప్రజల పక్షాన లేకపోతే వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తెలంగాణ విభజించింది. ఆంధ్ర రాష్ట్ర సమైక్య ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విభజన చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 0 స్థాయికి పడిపోయింది. కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని భవిష్యత్తులో అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సాధించుకున్న మహనీయుడు నెల్లూరు పొట్టి శ్రీరాములు గారు. మరి ఆ రోజు ఆయన పోరాటం చేయకపోయి ఉంటే మనం ఆంధ్ర వాళ్ళమని చెప్పుకోగలిగామా? మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు పోరాడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అమరావతిని సాధించుకున్నాం. మరి ఈరోజు రాపూరు, కలవాయి, సైదాపురం 3 మండలాలు మన తిరుపతి జిల్లాలో వెళ్తే వ్యవసాయపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల నష్టపోతాం. ఎందుకంటే గతంలో గొప్పగా చెప్పుకునే విధానంగా రాపూరు అసెంబ్లీ ఉన్నింది. మరి ఈరోజు ఆ అసెంబ్లీ పోయింది. ఆ రోజు ఎవరు రాజకీయ నాయకులకో తిరుపతి జిల్లాలో కలిపారు. అదే అప్పుడుండే నాయకులు చిన్న బాలశెట్టి గారి నాయకత్వంలో మేము పోరాడి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిసాము. కానీ ఇప్పుడు అసలు ఎవరు ప్రజల అభిప్రాయం కానీ, నాయకుల మనస్తత్వం కానీ కనుక్కోకుండానే ఈ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మన కురుగుంట రామకృష్ణ గారి శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టి తీసిపోయి సవరించి రాపూర్ మండలాన్ని, కలవాయిని, సైదాపురాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాపూర్ మండలానికి ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొండ ఉంది. అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టి కట్ట ఉంది. కండల డ్యామ్ అనేది 2 జిల్లాల పరిధిలో ఉంటే ఎప్పుడైనా జల వివాదాలు వస్తాయి. దేనికంటే ఎగువన సోమశిల ఉంది, దిగువన మన కండలేరు జలాశయం ఉంది. కండలేరు జలాశయానికి కూడా 3 కాలువలు ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అనేది ఉంది. లెఫ్ట్ కెనాల్ వచ్చి స్వాభావికంగా హక్కు కలిగిన కాలువలు పొదలకూరు, మనుబోలు అయ్యి అంటే కండలేరు నది మీద నిర్మించింది. దానికి రెవెన్యూ పరంగా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. మునుగోలు పోయిన వాళ్ళు 23 గ్రామాలు 40 ఏళ్ళు అయితే ఈ రోజు కూడా వాళ్ళకి ఏ విధంగా మనం తీర్చలేకున్నాం. అంటే తిత్వా తుఫాను కారణంగా గూడూరులో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో గుంతలు ఎక్కువగా ఉండడంతో వర్షపు నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. అలాగే సొసైటీ వద్ద ఫ్లైఓవర్ వంతెన కింద రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షాలకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. నిలబడమంటారా?
వాతావరణ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసిన కూటమి ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో భారీ వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. నీట మునిగిన నార్మల్లు పంట పొలాలు పరిశీలించారు. రైతులు స్థానికులతో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో గ్రామాలు రైతులకు సంబంధించి పొలాలు పరిశీలించాలనేటువంటి ఆలోచనతో రైతులతో కలిసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నిన్ననే చూసాం, ఏదైతే వెంకటాచలం చెరువులో నుంచి కనుపూరు చెరువులోకి నీళ్లు వెళ్ళేటువంటి తూము ద్వారా నీళ్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంటే కనుపూరు చెరువులో నీళ్లు ఎత్తకుండా గేట్లు బిగించడంతో కనుపూరు చెరువులో నీరు వెనక్కి దన్ని వెంకటాచలం చెరువులోకి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు, విజయవాడ చెన్నై జాతీయ రహదారిని కూడా జలమయం కావడం జరిగింది. అంటే అధికారులకి కనీస అవగాహన లేకపోవడం, దాని మీద సమీక్షించేటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడం, ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందడంతో ఈరోజు అనేక రకాలైనటువంటి కాలనీలు ఇబ్బందులు పడుతున్నాయి. రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దగ్గర నారుమళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని దగ్గర వరి నారులు వేతలు పూర్తయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వీటిని అరించి పట్టించుకొని ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాల్సినటువంటి అవసరం, అదేవిధంగా ఎవరైతే వరి నాట్లు పూర్తి చేసుకుని ఆ నాట్లు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అంచనాలు తయారు చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో రైతులు సతమతమవుతుంటే, సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితులు ఓట్లు వేసి గెలిపించినటువంటి రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి ప్యాంటు తడవకుండా, కాలు నీటిలో మునగకుండా, ఎక్కడో ఒడ్డున నిలబడి గట్టు మీద కూర్చొని మమ్మల్ని విమర్శించి వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో తిరిగి చుట్టి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా రాపూర్ పెద్ద చెరువు కాలువ నవాపేట ఊరి వద్ద కలుజు పొంగి పొర్లుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. కలుజు పారిన ప్రతిసారి 3 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతూ ఉండడంతో వంతెన ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గూడూరు మండలంలోని నెల్లటూరు చౌట గిరిజన కాలనీలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెలవల్లి భాస్కర్ రెడ్డి దాతృత్వంతో 400 మంది గిరిజనులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రాఘవరెడ్డి, వాసుగౌడ్, బండి ధనుంజయ రెడ్డి, నెలవల్లి సిద్ధారెడ్డి,
మూలి హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో నెల్లటూరు గిరిజన కాలనీ నందు ద్వితీయ తుఫాన్ కారణంగా గిరిజనులకి భోజన వసతి కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. దీనికి దాతగా నెలబల్లి భాస్కర్ రెడ్డి గారు దాతృత్వం వహిస్తున్నారు. వారికి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచి పాపం వారికి చాలా ఇబ్బంది పడుతున్నారు తుఫాన్ కారణంగా. వారి ఇబ్బందిని గమనించి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు కొనుక్కున్నారు. ఇంతకుముందు కూడా కరోనాలో వరుసగా ఒక 60 రోజుల పాటు రెడ్డి సంఘం తరఫున అన్నదానాలు చేశారు. కాబట్టి భాస్కర్ రెడ్డి గారు ఈ గిరిజన కాలనీ అంటే చాలా అభిమానం ఉంది. కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం ఆయన ముందుంటారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు శ్రీ నెలబల్లి భాస్కర్ రెడ్డి గారు మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు చవట గిరిజన కాలనీలో ఉచితంగా పేదలైనటువంటి మన గిరిజన వాసులందరికీ అన్నదానం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ దిత్వా తుఫాను కారణంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో భాస్కర్ అన్న ఈ సహాయ సహకారం అందించడం రోటరీ క్లబ్ ద్వారా చేయడం మాకు మరింత సంతోషంగా ఉంది. ఆయనకి మా క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ద్వితీయ తుఫాను సందర్భంగా చోట గిరిజన కాలనీలో ఒక 300 మంది భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతృత్వం వహిస్తున్న నెలబల్లి సిద్ధారెడ్డి గారికి, నెలబల్లి భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చోట గిరిజన కాలనీలో వీరంతా గిరిజనులే ఉంటారు. ఇవన్నీ చాలా వరకు మేము కూడా కరోనా టైంలో కూడా ఇక్కడ దాదాపు ఒక 60 రోజులు మేము కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరూ పేదవారు ఉన్నారు కాబట్టి భాస్కర్ చెప్పినట్టు తుఫాను వల్ల వర్షం ఎక్కువయ్యి మన నెల్లటూరు చెరువు దగ్గరుండే కాలువలు అన్నీ పొంగడం వల్ల ఈరోజు ఈ చోట గిరిజన కాలనీలో కూడా అంతా నీళ్లు రావడం జరిగింది. ఇక్కడ ఇలా పరిస్థితి ఉదయం గమనించి ఈ మా సోదరులందరూ కూడా రోటరీ క్లబ్లో ఉన్నందువల్ల వాళ్ళు కూడా అనా ఇక్కడ మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని అన్నారు. నేను కూడా ఉదయాన్నే ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వండుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి మన రోటరీ వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి మనకు ఒకరికి సహాయం చేయాలంటే దీనికేమీ కులాలు మతాలు ఇన్ని ఏమీ లేదు, ఎవరికైనా కూడా చేయొచ్చు. ఇదే విధంగా భారీ వర్షాలకు సైదాపురం మండలంలో నష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి నీరు చేరుకుంది. కాలువలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సైదాపురం వద్ద ఉన్న కైవల్య వంతెనకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో కైవల్య పొంగి పొర్లుతుంది. రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ప్రజలు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రాపూరు మండలంలోని అక్కమాంబపురంలో భారీ వర్షాల కారణంగా నారుమళ్లు దెబ్బతిన్నాయి. 200 ఎకరాల్లో నార్లు పోయగా 40 ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతినడంతో రైతులు అల్లాడుతున్నారు. వాగునీరు పంట పొలాల్లోకి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓ రైతు మేత పోరంబోకు భూమిని ఆక్రమించి కట్టవేయడంతో వరద నీరు వచ్చి పొలాల్లో పంట దెబ్బతినిందని పలువురు రైతులు వాపోయారు.
ఏడ మొదలు జాగ్రత్త. అది ఆ బిల్లు ఆడకుండా దిత్వా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నాయుడుపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల వీధులు నదులను తలపిస్తున్నాయి. ప్రజా జీవనానికి అంతరాయం కలిగింది. పురపాలక కమిషనర్ ఫజలుల్లా సిబ్బందితో పర్యటించారు. నీటి ఉధృత ఉన్న చోట జేసీబీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని కమిషనర్ సూచించారు. ఇక్కడ మన వెన్నమాల అండర్ బ్రిడ్జి, అదేవిధంగా వెన్నమాలకు వెళ్ళు ఈ రోడ్డు పూర్తిగా వర్షపు నీటితో బ్లాక్ అయిపోయింది. వాస్తవంగా అక్కడ వెన్నమాలకు సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జి ముందు ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా ఆక్యుపై చేసేసి ఆ డ్రైనేజ్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. మరి వాటిని త్వరలోనే ఈ ఎంక్రోచ్మెంట్స్ తొలగించే సమయంలో ఆ డ్రైనేజ్ కూడా తీయటం జరుగుతుంది. ఆ డ్రైనేజ్ మీద కూడా పూర్తిగా ఎంక్రోచ్ కాబట్టి ముందుకొచ్చి అందరూ కూడా కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మేము వెంటనే జేసీబీతో, అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బందితో, మరి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మరి ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క డాక్టర్ నెలవల విజయశ్రీ గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణంలో ఎక్కడైతే నిల్వ నీరు కలిబడి ఉన్నటువంటి వాటి ప్రాంతాలన్నింటిని కూడా మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా చైర్పర్సన్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా, అదేవిధంగా మరీ ముఖ్యంగా మన ఇక్కడ 786 వైస్ చైర్మన్ రఫీ గారు, మరి వీళ్ళు మేమంతా కూడా ఈ ఏరియాలన్నీ కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ పర్యవేక్షించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది. మాకు తెలిసినంత వరకు టౌన్ మొత్తం మీద ఈ ప్రాంతంలో కొద్దిగా రోడ్డు మీద నీరు నిలబడి ఉన్నాయి. అది బాగా పూర్తిగా డౌన్లో ఉంది. అదే కాకుండా ఇక్కడ డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. అది రైల్వే వాళ్ళ కంట్రోల్లో ఉంది. రైల్వే వాళ్ళకి కూడా తెలియపరుచున్నాము. అది కూడా పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం వినమాలకు సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి వాటర్ని 2 మోటార్లు పెట్టి వాటిని పైకి వాటర్ అంతా కూడా తొలగించడం జరుగుతుంది. సూలూరుపేట నియోజకవర్గంలో ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే మరోవైపు దిత్వా తుఫాను కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై సహాయక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. సూలూరుపేట పట్టణ పరిధిలోని పోలూరులో అధికారులు, కూటమి నాయకులతో కలిసి డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సమస్యలు, అభివృద్ధి పనుల కోసం జిల్లా కేంద్రానికి పరుగులు తీయకుండా స్థానికంగా పరిష్కారం పొందేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే విజయశ్రీ వివరించారు.
సూలూరుపేట నియోజకవర్గంలో మన్నార్పోలూరులో మనం DDO ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కలిపి 77 DDO ఆఫీసులను వర్చువల్గా ఓపెన్ చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో మనం కూడా DDO ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ DDO గారికి అలాగే DLPO గారికి అలాగే APD గారికి సపరేట్గా రూమ్స్ పెట్టి మనకు గ్రామీణ అభివృద్ధి కోసం ఇది గతంలో జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో NRGS ద్వారా అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న NRGS రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు డివిజనల్ స్థాయిలో DDO గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రజలకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి దాకా వెళ్లకుండా ఇక్కడే మనకు డివిజనల్గా ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే రోడ్లకు కానీ అలా ప్రజా సమస్యలతో వస్తారో వాళ్ళు ఇక్కడే ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని అర్జీలను కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందరికీ తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా అటు పెన్షన్లు కావచ్చు అలాగే స్కూల్ ఇప్పుడు మనకు ఈ మంత్లో కూడా 5వ తారీఖు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. దానికి కూడా మనం అటెండ్ అవుతూ అంటే ఏ విషయమైనా కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తెలుసుకుంటూ సమస్యల్ని దాని పరిష్కారం వైపు కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. వాళ్ళ అడుగుజాడల్లో ఈరోజు అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఇంత ఉత్సాహంగా డెవలప్మెంట్ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే నాయకుల. దత్త జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయినగర్లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం శ్రీ అనగా దత్తాత్రేయ కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ షిర్డీ సాయి కల్చర్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువారం సందర్భంగా సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మనబోలు సమీపంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రౌతు సుధీర్ కుమార్, రాగ పూజిత దంపతులతో పాటు వారి కుమారుడు కార్తికేయ లిఖిత్ వ్యవహరించారు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి జయంతి పర్వదినం సందర్భంగా సాయి మందిరంలో స్వామివారికి అభిషేకాలు పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు. అంటే సృష్టి ఎలా ఏషా పురుషః సహస్రం సర్వం హృదయ పురుషః పాదో సమర్పయామి. అయితే
శ్రీనారాయణ వాసుదేవాయ ఆనందకందం జగస్సం స్వామి. ఓం ఏకదంతాయ గురుదేవ సర్వకార్యేషు నమః. ఓం దత్తాత్రేయ బ్రహ్మా స్వరూపాయ భక్త మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మార్గశిర పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధోయో శశత్వానందస్పతే దరిద్రో నీలలోహితాః ఏషాం పురుషాణామేషాం భేర్మ రోమా గేషాం కించనామమదో కన్యాయత భుజ్యమ్యాయ నమో శోభ్యాయ పరిచర్యాయ చ యాం యాయ చ క్షేమ్యాయ చ హరే అస్మిన్ విదేహితం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరక్షం జయాయ ఈశ్వరాయ మహాదేవాయ త్రయంబకత్రికాగ్నికాలాయ కాళాఢ్యాం పతయే నమో హరికేశోపాయ భీచనే పుష్టిచ్చే జగదీనాం పతయే నమో ఉచ్చేర్ఘోషాయాఖందకతే పథ్యేనాంగినే సేనానాం పతయే నమో నిచేరవే పరిచరారణ్యానాం పతయే నమస్కాభిభ్యో జిగాగం చ వరూధినే చ నమో ఫిల్మినే చ కవచినే చ నమ శ్రుతశ్రేనాయ చ నమో ధుందుభ్యాయ చ హన్యాయ. నమస్తే రుద్రమన్యపతోదైషవే నమః సుధన్వనసి యదా నః సర్వమిజ్జగదయా కోచదా దివ్యక్తో ప్రథమో దివ్యాభిషే అయి ఇంద్రాయ చ నమః షడ్భాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ కంఠాయ చ నమో కప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులను ఆదుకుంటాం. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో పలుచోట్ల పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించామని చౌటపాలెంలో పర్యటించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దిత్వా తుఫాను ప్రభావంతో గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు. చిల్లకూరు, గూడూరు మండలాల్లోని రహదారులపైకి వరద నీరు చేరుకోవడంతో స్తంభించిన రాకపోకలు. చిల్లకూరు జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు. భారీ వర్షాల కారణంగా గూడూరులో స్తంభించిన జనజీవనం. పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు. పలు ప్రాంతాల్లోని రహదారుల్లో నీరు నిలిచి ఉండడంతో వాహన చోదకులు, ప్రజలకు తప్పని అవస్థలు. వైభవంగా దత్త జయంతి. గూడూరులోని సాయి మందిరంలో నిర్వహించిన శ్రీ అనగా దత్తాత్రేయ కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.